నమస్తే అండి. ఈరోజు మనం చేయబోయేది టమాటా కర్రీ. అది ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనే పోపు గింజలు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉల్లిగడ్డలు వేసి 1 నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే పసుపు వేసి ఒకసారి కలుపుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని ఇందులోనే వేసుకొని 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత క్యాప్ పెట్టి 6-7 మినిట్స్ అలా వదిలేసేయాలి. 6-7 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఎల్లిపాయ, కారం, జీలకర్ర మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అలానే కారం, ఉప్పు, ఎల్లిపాయ వేసుకొని మంచిగా 10 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. 10 మినిట్స్ తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర ఆకు వేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.